బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే గ్రాండ్ గా ముగిసిపోయింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిపోయాడు. అసలు ఇది కలయా నిజమా అనేది చాలా మందికి నమ్మబుద్ధి కావడం లేదు. హౌస్ లో వారం కంటే ఎక్కువే ఉండలేడనుకుంటే హేమీ సెలబ్రిటీలు, రోజు మీడియాలో కనిపించే నటులు, బిజీ ఆర్టిస్టులు, సింగర్లు ఉన్నా కూడా రైతు బిడ్డ అనామకుడిలా వచ్చి ఏకంగా కప్పు గెలుచుకుపోయాడంటే సామాన్య విషయం కాదు. ఎందుకంటే 2 వారాల కంటే ఎక్కువ ఉండడం అనుకున్నారంతా. ఇక వచ్చిన సెలబ్రిటీలు కూడా చీప్ గా చూసి ప్రశాంత్ ను హేళన చేశారు. అదే వారి కొంప ముంచింది. ఆడియన్స్ కు ఏదైతే నచ్చదో అందరూ అదే చేసి ప్రశాంత్ను గెలిపించేలా చేశారు. ఇక పల్లవి ప్రశాంత్ కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటూ ఈ స్టేజ్ వరకు వచ్చాడు. అయితే ప్రశాంత్ విన్నింగ్ కు అతని కష్టం ఎంత కారణమో శివాజీ మద్దతు కూడా అంతే కారణం. శివాజీ వల్లే సర్వైవ్ కాగలిగాడు. లేదంటే ఈ కుళ్ళు సెలబ్రిటీలు నానా బీపత్సం చేసేసి అవమానించి గేలి చేసి తనకు తానుగా వెళ్లిపోయేలా చేసేవారేమో. ఇక గ్రాండ్ ఫినాలలో ఈసారి ర్యాంకింగ్ కూడా అందరూ ఊహించినట్టుగానే జరిగింది. కానీ విన్నర్ రన్నర్ మాత్రం శివాజీ, పల్లవి ప్రశాంత్ ఉంటారనుకున్నారు. అయితే ఏకంగా అమర్ సెకండ్ ప్లేస్ కి రావడం విశేషం. వాస్తవానికి అమర్లో మంచి ఆటగాడున్నాడు. కానీ కొన్నిసార్లు బిహేవియరే బాలేదు. అదే అతని కొంప ముంచింది. లేదంటే టైటిల్ విన్నర్ అయ్యేవాడేమో. అయితే అతని ఆట మధ్యలోనే అర్థమైపోయింది. అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో విన్నర్ కాడని. ఇక కింద నుంచి ర్యాంకింగ్స్ చూస్తే మాత్రం టాప్ 6 అందరూ ఊహించినట్టుగానే అర్జున్ ఉన్నాడు. ఇతను ఎలిమినేట్ కావాల్సి ఉండడంతో ఆటతో బ్రతికిపోయాడు. లేదంటే 12వ వారం బయటకు వెళ్ళిపోతాడనుకున్నారు. తన ఆటతో బతికిపోయాడు. టికెట్ ఫినాలే గెలుచుకుని బరిలో నిలిచాడు. అదే ఆయన బలం. ఎంటర్టైన్మెంట్ లో పరమవీక్ ఈ అర్జున్ చాలా సార్లు బ్యాలెన్స్డ్ గా ఉన్న ఆట కోసం గెలవడం కోసం కన్నింగ్ గేమ్స్ కూడా ఆడాడు. అది అవసరమే. మరి గెలుపు కోసం చిన్న చిన్న ట్రిక్స్ ప్లే చేయక తప్పదనుకున్నాడేమో. మొత్తానికి బరిలో నిలిచాడు. టాప్ 6 గా ఉండి గ్రాండ్ ఫినాలలో మొదటి ఎలిమినేషన్ ఇతనిదే. అర్జున్ తర్వాత టాప్ 5 లో ప్రియాంక నిలిచింది. మోస్ట్ మెచ్యూర్డ్ గా ఆడింది ఎవరైనా ఉన్నారంటే అది ప్రియాంకనే. కాకపోతే చాలా రోజులు తన ముసుగు దాచుకుని ఆడారు ఆమె. అయితే బోలే కారణంగా ముసుగు తీయాల్సి వచ్చింది. తనలోని గయ్యాళితనమే కాదు, ఆటలో దూకుడు కూడా చూపించింది ఆమె. ఏ రోజుకు ఆ రోజు ఆటను మార్చుకుంటూ చాలా తెలివిగా ఆడింది ప్రియాంక. తప్పులు చేసినా సరిదిద్దుకొని ఏ వారానికి ఆ వారం ఆమె ఆట ఆడారు. అంతేకాదు నామినేషన్స్ లో ఎంత ఫైర్ అయినా కూడా తర్వాత మళ్ళీ వాటిని మరిచిపోయి గేమ్ లో నిలిచారు ఆమె. ఇక వంట చేస్తూ బిజీగా ఉన్నా కూడా ఆటను కూడా బ్యాలెన్స్ చేశారు ప్రియాంక. అయితే గ్రూప్ గేమ్ కు అలవాటు పడిన ప్రియాంక శోభ అమరులతో కలిసి ఆడింది. అయినా శోభలా నోరు పారేసుకోకుండా జాగ్రత్తగా ఆడి చివరి వరకు నిలబడి టాప్ 5 లోకి వచ్చింది ప్రియాంక. ఇక ఆ తర్వాత ప్రిన్స్ యావర్. ఇతని గురించి చెప్పాలంటే శివాజీ గురించి చెప్పాలి. ఎమోషనల్ గా వీక్ అయిన యావర్ ప్రతి చిన్న విషయానికి ఏడ్చేవాడు. తనను ఏదైనా కారణంతో నామినేట్ చేస్తే తట్టుకోలేకపోయేవాడు. తన విశ్వరూపాన్ని, కోపాన్ని ప్రదర్శించేవాడు. అప్పుడే శివాజీ నేనున్నానంటూ భుజం తట్టాడు. ప్రశాంత్ తర్వాత యావర్ను దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్పాడు. ఏడవడం కాదు, నువ్వు వచ్చిన లక్ష్యం ఏంటో గుర్తుపెట్టుకో, దానికి అనుగుణంగా ఆడమని సూచించారు. ఎప్పుడు లోలో ఉన్నా సరే శివాజీ పైకి తీసుకొచ్చి జోష్ నింపేవారు. దీంతో యావర్ తన కండబలంతో, బుద్ధి బలంతో ఆటలో సత్తా చూపించాడు. ఇక నామినేషన్స్ లోనూ తనదైన పందాలో నిలిచి టాప్ 4 గా నిలిచాడు. అయితే శివాజీ హౌస్ లో 14వ వారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో ఓ మాట చెప్పారు. యావర్, నీకు కొన్ని ఛాన్సులు వస్తాయి, వాటిని ఉపయోగించుకో, కరెక్ట్ గా ఆలోచించమని చెప్పారు. అంటే క్యాష్ ప్రైజ్ తీసుకోమని సలహా ఇచ్చారు. అలాగే 5 లక్షలు 10 లక్షలు సూట్ కేసు పంపినా కూడా ఇది సరిపోదని పరోక్షంగా శివాజీ యావర్ కు ప్రశాంత్ కు సూచించారు. అంటే ఇది తక్కువ అమౌంట్, నువ్వు టెంప్ట్ కావద్దని చెప్పారన్నమాట. చివరకు ప్రియాంకను ఎలిమినేట్ చేసిన తర్వాత వచ్చిన మనీ ఆఫర్ ను యావర్ ఆలోచించి తీసుకున్నాడు. దాదాపు 15 లక్షలు తీసుకొని కూల్ గా సూట్ కేసుతో టాప్ 4 గా ఎలిమినేట్ అయ్యాడు యావర్. అంటే ఈ 15 లక్షలు కాకుండా మరో 30 లక్షల రూపాయలను యావర్ సంపాదించుకొని బయటపడ్డాడనమాట. ఇది తెలివైన నిర్ణయం. శివాజీ మొదటి నుంచి యావర్కు చెప్పేది ఇదే. సమయం వచ్చినప్పుడు తెలివిగా ఆలోచించుకొని తీసుకోమన్నారు. యావర్ అదే చేశాడు. ఇక తర్వాత ఎలిమినేట్ అయ్యేది అందరూ కూడా అమర్ అనుకున్నారు. కానీ శివాజీ, ఇక ఇతని గురించి చెప్పేదేముంది, చాలా తెలివిగా ఆట లేకున్నా కూడా చాణక్యుడిలా పేరు తెచ్చుకున్నాడు శివాజీ. మొదటి 3 వారాలు బాగా ఆడి శివాజీ మంచి పేరే తెచ్చుకున్నారు. ఆ తర్వాత భుజం నొప్పితో వెనకబడిపోయారు ఆయన. అయినా కూడా తన మాటలతో ప్రిన్స్ ప్రశాంతలను ఆడిస్తూ హౌస్ మొత్తం తన చేతుల్లోకి తీసేసుకున్నారు శివాజీ. లాజిక్ గా మాట్లాడుతూ అమర్ నుంచి శోభ వరకు, గౌతమ్ నుంచి ప్రియాంక వరకు అందరినీ కడిగేస్తూ గేమ్ ను రసవత్తంగా మార్చేశారు. ఎవరు ప్రశాంత్ జోలికి వచ్చినా సరే తనదైన శైలిలో అడ్డుకుంటూ ఆటకు కిక్కించారు. అసలు గేమే ఆడకుండా శివాజీ హౌస్ లో ఎలా ఉన్నాడని గౌతమ్, శోభలు తల బద్దలు కొట్టుకుంటున్నారు. కానీ లాజిక్ లేకుండా నోరు పారేసుకొని వారే అవుట్ అయ్యారు. అయితే టాప్ 1 లో ప్రశాంత్, టాప్ 2 లో శివాజీలు ఓటింగ్ లో పోటీ పడ్డారు. అయితే 2 వారాలు ఓటింగ్ పెట్టడంతో అనూహ్యంగా చివరి వారం అమర్దీప్ కు ఓట్లు భారీగా పడ్డాయి. ఎందుకంటే ఇక్కడ స్పై బ్యాచ్ ఓట్లన్నీ కూడా స్ప్లిట్ అవడం జరిగింది. ఆ కారణంగానో మరే కారణంగానో ఓటింగ్ లో అమర్దీప్ పైకెక్కాడు. దీంతో శివాజీ టాప్ 3 తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఫైనల్ 2 లో పల్లవి ప్రశాంత్ అమర్దీప్ లు నిలిచారు. వాస్తవానికి బయట ఆల్రెడీ ప్రశాంత్ ని విన్నర్ చేశారు ప్రేక్షకులు. ఎందుకంటే భారీగా ఓట్లు పడ్డాయి. మొదటి స్థానానికి 2వ స్థానానికి తేడా 20% ఓట్ల తేడా ఉన్నట్లు టాక్. కాకపోతే మొదటి నుంచి బిగ్ బాస్ టీం ఎందుకో అమర్దీప్ ను, ప్రియాంక, శోభను ప్యాంపర్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా అమర్కు శివాజీకి ఎంత తేడా ఉందనేది సరిగ్గా తెలియదు. కావాలని
కావాలనే నెంబర్ 2కి తీసుకొచ్చారన్న టాక్ కూడా ఉంది. ఏదేమైనా అమర్దీప్ మాత్రం బెస్ట్ ఎంటర్టైనర్. అతిగా తప్పులు చేయడం, అబద్ధాలాడటం, గెలుపు కోసం గట్టి కరవటం, శోభా ప్రియాంకలను వెనకేసుకొచ్చి వారి తప్పులను తన మీద వేసుకోవటం అమర్ను దెబ్బతీశాయి. ఇక ప్రశాంత్ ను చాలా చీప్ గా చూస్తూ అసలు మనిషే కాదన్నట్లు తీసిపడేశాడు. అదే అతనికి నెగిటివ్ అయింది. పల్లవి ప్రశాంత్ కు సెంటిమెంట్ రూపంలో కలిసి వచ్చింది. నిజాయితీగా ఇండివిడ్యువల్ గేమ్ ఆడి ఉంటే మాత్రం అమర్ గెలవాల్సింది. కానీ తన పరువు తానే తీసుకున్నాడు అమర్. పిచ్చోడిలా ఏడుస్తూ గెలవడం కోసం అడుక్కుంటూ నానా కంగళి చేసుకున్నాడు. ఇక చెప్పాలి అంటే అతని ప్రవర్తన చూసి కుటుంబ సభ్యులే బాధపడి ఉండొచ్చేమో. బోర్న ఏడుస్తుంటే వారికి ఎంతో బాధ కలిగి ఉంటుంది. అలాగే స్పై బ్యాచ్ దగ్గరకు వస్తూనే ప్రియాంక శోభలకి మొత్తం చెబుతూ అదో రకమైన కన్నింగ్ గేమ్ ఆడాడు. అందుకే శివాజీ గ్యాప్ దొరికితే చాలు వెంటనే అమరకాలు తీసేసేవారు. అందుకే ప్రశాంత్ ను మొదటి వారమే చీప్ గా చూసినా చివరి వారంలో తన పక్కన నిలబెట్టాలా చేశారు ప్రేక్షకులు. మరి అదే కదా గేమ్ అంటే. అందుకే నెంబర్ 2గా నిలిచిన అమర్ రన్నర్ అప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్. ఉల్టా పొల్టా అన్నట్టుగానే హేమా హేమీలు ఇంటికెళ్లగా రైతు బిడ్డగా వచ్చి విన్నర్ అయ్యాడు. నామినేషన్స్ లో తగ్గేదేలా అంటూ భుజం కిందకు దించి పుష్పరాజులా రెచ్చిపోయాడు ప్రశాంత్. ఇక ఆటలోనూ ప్రాణం పెట్టి ఆడాడు. దానికి తోడు శివాజీ ఎవర్ల మద్దతు కూడా కలిసొచ్చింది. శివాజీ లేకుంటే మాత్రం 4 వారాల్లోపే మిర్చి మొక్కను చేతులు పెట్టుకుని ఇంటికెళ్లిపోయేవాడేమో. కానీ శివాజీ మద్దతుగా నిలవడంతో బలపడ్డాడు. గేమ్ లో రెచ్చిపోయాడు. ఎవరైనా అవమానించినా ఓర్చుకున్నాడు. నామినేషన్స్ లో మాత్రం దుమ్ము లేపేవాడు. మొదట్లో అది చేసినట్లు అనిపించినా కూడా అమర్, శోభ, ప్రియాంక, గౌతమ్లతో పాటు ఇంటికెళ్లిన వారు కూడా పల్లవి ప్రశాంత్ హీనంగా చూశారు. ముఖ్యంగా రతిక కూడా మొదట్లో నానా హీనంగా మాట్లాడింది. తిరిగి వస్తే గానీ అతడి విలువ తెలియలేదు. అయినా సరే ఎక్కడా తగ్గలేదు ప్రశాంత్. అదే ప్రశాంత్ కు ప్లస్ గా మారింది. వారం వారం బలపడుతూ ఉండడంతో మిగతా వారికి అర్థమైంది. ఏకులా వచ్చి మేకై కూర్చున్నాడని అందరి మనసులోని మాటను అర్జున్ బయటపెట్టాడు. చివరకు బిగ్ బాస్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలుచుకున్నాడు. పల్లవి ప్రశాంత్ చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటూ అవసరమైన సమయంలో విశ్వరూపం చూపిస్తూ అవసరం లేని సమయంలో కామ్గా ఉండేవాడు. మెడలు పట్టి అమర్ నెట్టినా రచ్చ చేయలేదు. అర్జున్ చేతితో అడ్డం పెట్టి ఆడినా ఎక్స్పోజ్ చేశాడు. అందుకే ఇతర కంటెస్టెంట్ల ఫ్యాన్స్ కూడా సెంటిమెంట్ తో పాపమని ప్రశాంత్ కు తెగ ఓట్లేశారు. ఇంకేముంది, పల్లవి ప్రశాంత్ 1 అయ్యాడు. ఇటు శివాజీ కూడా తనకు లేదా ప్రశాంత్ కు వస్తుందనుకున్నాడు. యావర్ ఖచ్చితంగా టాప్ 3లో ఉంటాడని ఊహించే మనీ తీసుకోమని సలహా ఇచ్చాడు ఈ శివాజీ తన మొదటి శిష్యుడు ప్రశాంత్ ని విన్నర్ చేయిస్తే యావర్ను క్యాష్ తీసుకునేలా చేశాడు. మళ్ళీ చాణక్యుడిగా నిలబడ్డాడు శివాజీ. తన ముగ్గురిలో ఎవరు సక్సెస్ అయినా శివాజీకి సంతోషమే. వేరే వారికి కప్పి వస్తేనే బాధపడతారేమో. కానీ పల్లవి ప్రశాంత్ అనుకున్నది సాధించాడు. శివాజీ కూడా ఇక్కడ సంతోషించాడు. అన్న బిగ్ బాస్ లోకి వెళ్ళాలి, నన్ను ఎంకరేజ్ చేయండి అన్న అంటూ ధీరంగా విడుకున్న ప్రశాంత్ తనలోని కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ తో ఏకంగా ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయాడు. బిగ్ బాస్ 7 తెలుగు విన్నర్ అయిపోయాడు. మరి ఈ ఆర్డర్ పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడిని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.